ఈ ఆకుకూర తింటే మాత్రం చాలా ఐరన్ వస్తుందండి. గోగాకు ఇది వచ్చేసి ఇప్పుడు గోగాకు చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. నేను పచ్చిమిర్చి ఇవి బెంగళూరులోటివి చాలా కారం ఎక్కువగా ఉంటాయండి, నల్లవి. అందుకు నేను కొద్దిగానే వేసుకుంటున్నా. మీరైతే అటు సైడ్ వాళ్ళు ఈ అనంతపురం సైడ్ వాళ్ళు బాగా దీనికి డబల్ వేసుకోవాలా. గోగాకు ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇవి మగ్గే లోపల మనం గ్రౌండ్ నట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాము. మరీ ఎక్కువ తీసుకుంటా అంటారు చాలామంది. అలా తినడం వల్ల మరీ బలం ఏమి రాదండి, కొన్ని చాలు. ఎందుకంటే ఆకుకూర బాగా ఎక్కువ పడాలి దీంట్లోకి. చూడండి, వన్ సైడ్ నేను కలబెట్టుకుంటున్నా, వన్ సైడ్ గ్రౌండ్ నట్స్ వేయించుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఏ వెజిటబుల్స్ అయినా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది, త్వరగా మగ్గిపోతాయండి.